దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీతి అనుసరించు వాళ్ళరా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొని నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుని మాటలు మన హృదయంలో ఆయన బోధన అనుసరించు నడుచుకున్నటువంటి ప్రజలకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా నిన్ను ఒకవేళ భయపెడుతున్నటువంటి మాటలు నీతో మాట్లాడుతూ ఉంటే నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 7వ వచనంలో ఫుట్నోట్లో ఒక మాట ఉంది, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి అనే మాట దగ్గర 2 అని ఉంటుంది. కింద ఫుట్నోట్లో హృదయపూర్వకముగా నా బోధను అనుసరించు జనులారా ఆలకించుడి. అంటే దేవుని మాటను వినేవాళ్ళు 3 రకాలు. ఒకరు వింటారు, దాన్ని ఆచరించరు. కొంతమంది వింటారు, దాన్ని ఆచరిస్తారు. ఇంకా కొంతమంది ఆ ఆచరణలో వారి జీవితాంతం దాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ఆయన మాటల యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ యెషయా గ్రంథం 51లో 1వ వచనం 2వ వచనంలో ఇజ్రాయేలీయుల గురించి ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయం అంతా. అయితే దేవుని బిడ్డలారా, వారికి గొప్ప జనము అయినటువంటి జనులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాటలు మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, నా నీతిని నా మాటలు విని నా బోధ హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈరోజు చాలామంది మనల్ని దిగులు పరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు, దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని మాటలు హృదయంలో పెట్టుకున్నటువంటి వాడు, హృదయపూర్వకముగా ఆయన మాటల యందు లక్ష్యం ఉంచేవాడు ఏ విధంగా ఉంటాడంటే, భయము చెందడు, భీతి చెందడు, దిగులు పడడు. ఎందుకంటే ఆయన మాటలు చాలా ధైర్యాన్ని కలిగిస్తాయి, నాకును నీకును కలిగిస్తాయి. అందుకే యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, 2వ వచనంలో అంటాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఏం చేశాడు అబ్రహాం అంటే, దేవుని మాటను లక్ష్యం ఉంచాడు, దేవుడిచ్చిన మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుని మాట యందు లక్ష్యం ఉంచినట్లయితే, ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. ఈ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి వాడని చెప్పాడు.
యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా మాట యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, ద్రాక్షవల్లి యందు ఒక తీగగా నువ్వు నిలిచి ఉండండి. కాబట్టి ఇలాగా మనము దేవుని మాటల యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ద్రాక్ష అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఆయన యందు మనము నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో కూడా 7వ వచనంలో ఎవరైతే దేవుని మాటలు విని ఆయన మాటల యందు లక్ష్యం ఉంచుతారో వారందరూ కూడా భీతి చెందరు, వారందరి జీవితంలో భయము చెందరు, దిగులు పడరు, దూషణ మాటలకు దిగులు పడరు, మనుషులు పెట్టు నిందకు భయపడరు. అందుకే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయములో ఒక అద్భుతమైనటువంటి మాట మనము గమనించవచ్చు. అక్కడ ఓగు ఇంకొక రాజు ఇద్దరు కలిసి ఆ ఇజ్రాయేలీయులు నడిచి తమ మార్గంలో వస్తున్నప్పుడు వారిని హతము చేసినటువంటి దేవుడు ఎలాగ హతము చేశాడంటే, దేవుడు మోషేకు చెప్పాడు, వారికి భయపడొద్దండి, మీరు దిగులు పడొద్దండి, మీరు ఆ రాజును చూసి గొప్ప గొప్ప రాజును చూసి భయపడొద్దండి, దిగులు పడొద్దండి. 6వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువని పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి నీ ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో నిన్ను ఎవరైనా దిగులు పెడితే, నీకు ఎదురొచ్చినటువంటి ఆ పరిస్థితిలో వారి వలన నీకు భీతి కలిగినట్లయితే మోషే వారికి ధైర్యం చెప్తున్నాడు, యెహోషువకు ధైర్యం చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడుగా. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. అంటే ఈ తోడైనటువంటి దేవుడు ఉండగా నీకు భయం ఎందుకు, దిగులెందుకు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే అక్కడ కూడా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువకి ముందుగా ఉన్నటువంటి దైవజనుడైనటువంటి మోషే చనిపోయినప్పుడు ఈ యెహోషువ కొంచెం దిగులుతో ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎలాగ నడిపిస్తాను? మోషే నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోయాడు. యొర్దాను నది యువతల ఆగిపోయాడు. యొర్దాను నది దాటి వారు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు. అయితే అలాంటప్పుడు యెహోషువకి దేవుడు చెప్తున్నాడు, నూను కుమారుడిని యెహోషువ నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి చెప్పినాడు. వారు కన్నీరు కార్చి కనీసం ఒక 30 దినాలు అక్కడ దుఃఖ దినములు సలాపలు చేసి వారు మరలా ప్రయాణం అయిపోతున్నప్పుడు ఎంతోమంది రాజులు వారికి విరోధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎదురుపడినప్పుడు దిగులు పడిపోతున్నారు. అలాంటప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? 9వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము,
నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, తోడైయుండును. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు? నిన్ను మనుషులు భయపెడుతున్నారా? మనుషులు మాట వల్ల, నీకు దూషణ వల్ల దిగులు కలుగుతుందా? నిన్ను దూషిస్తున్నటువంటి మాటలు నీ హృదయంలోకి వెళ్ళిపోయి నిన్ను బాధ పెడుతున్నాయా? దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచు. అవి నీ హృదయంలో ఉంచుకో. ద్వితీయోపదేశకాండము 6:6లో నీ తలకు భాష్యకం వలె నీ హృదయంలో, నీ నోటికి, నీ పెదవులకి, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు నడుచున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి దేవుని మాటలు నువ్వు ధైర్యంగా చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుతావో, నీకు నీ జీవితంలో నిన్ను భయపెడుతున్నటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు కూడా చాలా సందర్భాల్లో భయపడ్డారు. కానీ వారందరికీ కూడా భయపడకుడి, నేనే అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీతో కూడా, యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ధైర్యం ఇస్తున్నాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో, దిగులు పడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడవడు, ఎడబాయడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి ఇచ్చినటువంటి బిడ్డలను, ఈ నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డలను, చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా, నీ బిడ్డలను మీరు ధైర్యపరచండి. ఎవరికైతే ఏ సమస్యతో దిగులు పడిపోయి, మనుషుల మాటలతో వారు దిగులు పడిపోయి, దూషణ మాటల చేత ప్రభువా వారు నాయన ఎంతో కృంగిపోయినటువంటి వారుగా ఉన్నట్లయితే, నాయన భీతి చెందినటువంటి వారుగా ఉన్నట్లయితే ప్రభువా, దయచేసి యేసు నామములో తిరిగి నీ వాక్యముతో వారితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ధైర్యము కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రోజు యెహోషువతో, మోషేతో మాట్లాడినట్లు, అవును తండ్రి, ఇశ్రాయేలుతో మాట్లాడినట్లు మాతో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.